తెలంగాణ కుంభమేళాకు వేలైంది. కోట్లాది భక్తుల కొంగు బంగారం సమ్మక్క సారలమ్మ మహాజాతర మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్నది. ములుగు జిల్లా మేడారంలో 4 రోజులు జరిగే సంబురం చూసేందుకు దేశవ్యాప్తంగా భక్తులు తరలి వస్తున్నారు. నలుదిక్కులా ఎటు చూసిన వాహనాలే. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. లెక్కకైతే రేపు జాతర చాలుగాని ఇయాలనే సురువైనట్టున్నది సంబరం చూస్తే. జంపనవావుకెళ్లి అమ్మవాళ్ళ గద్దెల దాకా ఎటు చూసినా భక్తులే. నెత్తిల బెల్లం బంగారం, చేతిల ఒడిబియ్యం, శివసత్తుల శీగం, తల్లుల దర్శనం. మొదలు జంపనవావు కాడ చూస్తే గిట్లున్నది. తానాలు చేస్తుంటే కూడా కొందరికి దేవుడు వస్తున్నాడు. ప్రతిసారి వస్తాం. జంపనవాళ్ళ తానం చేసి 2 రోజులు ఉండి దర్శనం చేసుకొని పోతాం. 10 కిలోమీటర్ల మీద ఉందము. అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చినాం. ఇప్పుడు దగ్గర దాకా ఫ్రెష్లు అన్ని ఏర్పాట్లు చేసారు. మంచిగా హ్యాపీగా ఉన్నది సార్, మంచిగా ఉంది. జాబ్ రావాలని కోరుకుంటున్నాం. నేను బాలాపూర్ నుంచి వచ్చాను. సత్తమ్మ జోగిని అంటారు నన్ను. వచ్చేసి నేను రావటి 14వ ఏట నుంచి వస్తున్నాం ఇక్కడికి. గద్దెల దగ్గరికి వెళ్ళి మేము పోసుకున్న వడిబియ్యం అక్కడ అప్పచెప్పి అక్కడ నుంచి జంపన్నవాగుకి వెళ్ళేసి చెలిపై చెట్టు దగ్గర అమ్మవారి దగ్గరికి బియ్యం అప్పచెప్పేసి మేము స్నానాలు చేసి రావడం జరుగుతుంది. కొట్లాడినప్పుడు జంపనని పొడిచినప్పుడు అక్కడ జంపన వాగులో జంపన అనేది అక్కడ మరణించడం. ఆ రక్తం ఇట్లా జారుతుంది కాబట్టి జంపన వాగు పేరు వచ్చింది. నేను 35 సంవత్సరాలు రాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఎక్కిస్తాం. ఒడిబియ్యాలు వస్తాం, అమ్మకు మంచిగా చేస్తాం. వాగులో ఎవరికేం తిప్పలు కాకుండా SDRF టీములు తిరుగుతూనే ఉంటాయి ఇటుకెంచి అటు దాకా. మాకు లిమిట్స్ వచ్చేసి దయ్యాల మడుగు నుంచి చిలకల గట్టు వరకు ఉందండి. అక్కడ వరకు మేము కంటిన్యూస్ గా తిరుగుతూ ఉంటాము. ఏడికెళ్ళి గద్దెల కాడికి వస్తే శీతం భక్తులు చాలా మంది అయ్యే వరకు లోపలికి పోనిస్తలేరు. బయటకెళ్లే దర్శనాలు, మొక్కులు. సమ్మక్క సారలమ్మ, పైడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు వరుసగున్నాయి. మునం పెట్టి కొలుచుకుంటున్నారు. ఈ సంటకు వస్తే గుడారాలు, గుడిసెలు కిరాయి తీసుకొని ఉండొచ్చు జాతర ఒడిచేదాకా. 4000 కొంచెం నేను వాళ్ళని చూసి 4-5 వరకు తీసుకుంటామండి. దీంట్లో 10 మెంబర్స్ 8 మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీని బట్టి 10 మెంబర్స్ వరకు అయితే ఉండవచ్చు. అయ్యో యాటలు ఎట్లా కూరెట్లా అని తిప్పలు ఏం లేవు. మందలకు మందలు వచ్చినాయి. ఎంతలు కావాలంటే అంతలా. యాట కావాలంటే యాట, మటన్ కావాలంటే మటను, పక్కకే కోళ్ళు, చికెన్. 8,000, 10,000, 11,000. ఒక మేక 13,000, 16,000 చెప్తాను. బయట 8,000 పోతాయి. మరి మందు సంగతి ఏందనే రందిగిన లేదు. 20కి మీదనే దుకాణాలు పడ్డాయి టెండర్ల తోటి. ఏ బ్రాండ్ అంటే ఆ బ్రాండ్ రెడీ. కాకుంటే బాటల మీద 20 రూపాయలు ఎక్కువ. మనకి ఓసీ నుంచి బ్లాక్ డాగ్ ఉంది, బ్లాక్ అండ్ వైట్ ఉంది, ఓసీ ఉన్నాయి, నెక్స్ట్ ఐబీ ఉన్నాయి, రాయల్ స్టాగ్ ఉన్నాయి అన్న, మ్యాన్సిన్ వస్తుంది. ఇక్కడ మన ప్రతి ఎంఆర్పీ మీద 20 రూపాయలు ఎక్స్ట్రా చేసి అమ్ముతాం టెండర్లు. కాబట్టి అరేవా కాకలు అప్పుడే సురువు చేసిన రోజుల్లో సుక్క ముక్క జంపుడే జంపుడు పోన్రి. మేము మందు అయితే హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నాము. మటన్ అయితే ఇక్కడనే కొంటున్నాము. ధర కూడా హైదరాబాద్ ధరనే ఉంది. ఫుల్ ఎంజాయ్ అండి, ఫుల్ ఎంజాయ్. ప్రతి సంవత్సరం ఇదే మాది ఎంజాయ్మెంట్. మంచిగా రాయల్ స్టాక్ వార్డు